కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. గడచిన కాలము కనుపాపవలెను, గడచిన కాలము కనుపాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. ఆదరణయులేక కలత చెందిన వేళ, ఆదరణయులేక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించెదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడెదం ఎల్లప్పుడు, నాదుని పొగడెదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థానపు ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయంలో నా తండ్రి మీరు ఉండము నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలిగిన హృదయాల దయచం నడుకునొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీ రహస్యరాకుడుకు ఆయత్తపడగలని గొప్పదనిత భాగ్యము దయచమని నజరని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. ప్రేమతో నన్ను ఆకర్షించితివి ప్రభు.
ఎదురింపలేని శోధనలెన్నో నన్నోడింపగా ఎదురై రాగా సమయోచిత సహాయమునంది సమయోచిత సహాయమునంది సంతోషించుట నీ కృప కాదా సంతోషించుట నీ కృప కాదా ప్రభుని ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి నడిపినది ప్రభుని ప్రేమ కదా నీతో నిబంధన చేసిన భక్తుల కొరకై తిరిగి రానయ్యున్నా నీతో నిబంధన చేసిన భక్తుల కొరకై తిరిగి రానయ్యున్నా రక్షక యేసు త్వరగారము రక్షక యేసు త్వరగారము అనయము నీతో ఆనందింప అనయము నీతో ఆనందింప ప్రభుని ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి నడిపినది ప్రభుని ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి నడిపినది దేవదేవా నిన్ను స్తుతింతును ఆనందముగా స్తుతింతును అనుదినం నిన్నే స్మరింతును దేవదేవా నిన్ను స్తుతింతును ఆనందముగా స్తుతింతును అనుదినం నిన్నే స్మరింతును ప్రభుని ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి ప్రభుని ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి నడిపినది దేవదేవా నిన్ను స్తుతింతును ఆనందముగా స్తుతింతును అనుదినం నిన్నే స్మరింతును దేవదేవా నిన్ను స్తుతింతును ఆనందముగా స్తుతింతును అనుదినం నిన్నే స్మరింతును ప్రభుని ప్రేమ కదా ప్రభుని ప్రేమ కదా ప్రభుని ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి నడిపినది నన్ని స్థితికి నడిపినది యేసయ్యా నీ ప్రేమ కదా యేసయ్యా నీ ప్రేమ కదా ప్రభు నీ ప్రేమ కదా తండ్రి నీ ప్రేమ కదా తండ్రి నీ ప్రేమ కదా ప్రభు నీ ప్రేమ కదా నా జీవితం మార్చినది నన్ని స్థితికి నడిపినది నన్ని స్థితికి నడిపినది నన్ని స్థితికి నడిపినది ప్రభుని ప్రేమ
ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం యుగాలలో ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. తలలుంచుదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా, కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహాకృపలో యెహోవా తన సన్నిధిని మనందరి మీద, విశేషంగా మీ అందరి మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం, షలోం, నెమ్మది, ప్రశాంతత కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభమును ప్రకటిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. అందరికీ దేవుని యొక్క పరిశుద్ధుల సరిహద్దుల్లో దేవుని యొక్క ప్రజలు ఎక్కడైతే నివాసం చేయుచున్నారో వారి దేశం మీదకి భయంకరమైన ఉపద్రవం, కీడు రాబోతుందని తన ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు వస్తే రాని అప్పుడు చూద్దామని నిర్లక్ష్యంతో ఉండకుండా దేవుని యొక్క ప్రజలు సరి చేసుకున్నారు, కన్నీరు విడిచారు, వారు మేలుకొన్నారు, వారి మత్తు వదిలిపోయింది. హెచ్చరిక అనగా దేవుని యొద్ద నుండి వచ్చే హెచ్చరిక మనుషులకు పట్టిన మత్తు నుండి వారిని విమోచిస్తుంది, విడిపిస్తుంది. వారు భయపడ్డారు. వారు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయాలి అనే ఒక తీర్మానంలోనికి వచ్చారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఉపవాసం ఉండాలి. వాక్యానుసారంగా చేసే ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరమై ఉంటుంది. గుద్దులాటలు ఉపవాసంలో ఉండకూడదు. కలహాలు ఉపవాసంలో ఉండకూడదు. మన ఆహారం బీదవారికి పంచిపెట్టాలి. అప్పుడు నీవు మొరపెట్టంగానే నేనున్నాను అని ఆయన సెలవిచ్చినని వాగ్దానాలు ఉన్నాయి. ఉపవాస దినము ప్రకటించబడినప్పుడు ఈ ఆహారం తీసుకోకూడదు. పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి, వాటికి గడ్డి వేయలేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయా సమయంలో ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలుగుతూ ఉంది లేదా కలుగుతుంది. మీలో ఎవరైనా కానీ ఉపవాసం సరిగ్గా లేకపోతే దేవునితో సహవాసంలోనికి రండి. ఏ ప్రార్థన సాతాను ఆటంకపరచడు. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడేటప్పుడు ఈ ప్రకారంగా ఉపవాసంతో ప్రార్థన చేసేటప్పుడు అలా వాడు ఆటంకపరుస్తాడని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభుల వారు 40 దినములు ఉపవాసం ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యమునకు నడిపించబడ్డారు. ఆయన ఉపవాసమున్న దినాలలో ఏమీ తినలేదు. ఆ దినములు తీరిన తర్వాత ఆయనకు ఆకలి వేసిందని బైబిల్ సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకుందాం.
ఆ ఉపవాస దినాల్లో ఆకలి వేయనివ్వరు దేవుడు. అవి తీరిన తర్వాత ఆకలి వేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసు అపవాది చేత శోధింపబడుచుండెనని వ్రాయబడింది. ఈ హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ పరిచర్య నుండి, అనగా ఈ వాక్యం ప్రకటించబడుతున్న ఈ సంఘం నుండి ఇంచుమించు 2002 లేదా 3వ సంవత్సరం మొదలుకొని, దానికి పూర్వం 1975-76 సంవత్సరం మొదలుకొని ఇలా కూడా అనేక వందల సార్లు, వేల సార్లు ఉపవాస పండుగలు జరిగాయి. మరలా 2021 సంవత్సరపు ఈ సంవత్సరంలో ఇదే నెల రేపు బుధవారం నుండి 13, 14, 15 3 దినాలు మరలా ఉపవాస పండుగలు యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రములు, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో, విజయవాడ పట్టణంలో, వైఎస్ఆర్ కాలనీ అనబడిన జక్కంపొడి ఇందరమ్మ ఇల్లు ఉన్న ఆ ప్రాంతంలో యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రం లేదా యెహోవా వాగ్దాన క్షేత్రం అని పేరు పట్టబడిన ఆ పరిశుద్ధ స్థలంలో 3 దినములు రాణి అయిన ఎస్తేర్ గ్రంథం ప్రకారంగా ఉపవాస దినములు ప్రకటింపబడ్డాయి. పరిశుద్ధాత్ముడు వీటిని జరిగిస్తూనే ఉన్నారు. మరలా ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందేటట్లు ఆ దినాలలో యేసుని పరిశుద్ధాత్మ అరణ్యమునకు నడిపించెను అని వ్రాయబడినట్లుగా మనల్ని నడిపించబోతున్నారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉపవాస పండుగలు దేవునికి మహిమాకరంగా జరగబోతున్నాయి. వాక్యానుసారంగా ఈ ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. వాక్యం ప్రకారంగా యోవేల్ గ్రంథము 2వ అధ్యాయం మనం తెరచి 15వ వచనం 16వ వచనం చదివినప్పుడు మనకు ఒక సత్యం ప్రకటింపబడింది. ప్రవక్త అయిన యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 15, 16 వచనాలు చదవబడతాయి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయంలో సంఘమంతటిని అక్కడ సమకూర్చాలి అని ఒక ప్రకటన వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యోవేల్ 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘానికి దేవుడు ప్రవక్త అయిన యోవేల్ ద్వారా పంపిన హెచ్చరిక ప్రకారంగా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో కూడి ప్రార్థించారు. అది ఒక వృత దినం. శాంక్టిఫై ద ఫాస్ట్ అని రాయబడింది. ఉపవాస దినమును పరిశుద్ధపరచుడని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి మీదికి రాబోతున్న కీడు తప్పించబడింది. 2వ అధ్యాయం చదివినట్లయితే 1వ వచనంలో ఈ ఉపవాసం ఎందుకు చేయాలి దేవుడు అక్కడ హెచ్చరిక చేశారు. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ప్రకటింపబడుతుంది. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. దేవుని యొక్క దినం వచ్చిందని. ఆ తర్వాత 2వ అధ్యాయం మీరు ఆ తర్వాత కింద వరకు చదువుకోండి. దేవుని యొక్క కోపం ఇదిగో దేశ నివాసుల మీద కుమ్మరించబడబోతుందని ప్రవక్త అయిన యోవేల్ ద్వారా హెచ్చరిక వచ్చిన తర్వాత 12వ వచనం చదవబడుతుంది. దేవుని ప్రజలు ఏం చేశారు? నిర్లక్ష్యంగా లేరండి. 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. దేశంలో ఉన్న పెద్దల్ని కూడా సమకూర్చమని బైబిల్ సెలవిస్తుంది. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను
దేశములోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరములో సమకూర్చుడి. చాలండి. 15వ వచనం నేను చదువుతున్నాను. ఆహా, యెహోవా దినం వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. ఎందుకు యెహోవా దినం వచ్చిందంటే, దేవుని యొక్క ప్రజలు మత్తులైపోయారు. చదువుతున్నాను, 1వ అధ్యాయం 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షరసము పానం చేయవారులారా రోదనం చేయుడి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమైన లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కూరలు వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఎందుకు దేవునికి కోపం వచ్చిందంటే, దేవుని యొక్క ప్రజలు మత్తు చేసింది. ముందుగానే ప్రభు సెలవిచ్చారు, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారములను మీ హృదయములు మందంగా ఉన్నందున ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదికి అకస్మాత్తుగా వచ్చునేమో, జాగ్రత్తగా ఉండుడి. కనుక వీటి నెలలు జరగబోవు, వీటి నెలలను తప్పించుకొని భూనివాసుల మీదకి ఉరి వచ్చినట్లు రాబోతున్న ఆ దినమును మీరు తప్పించుకుని నిమిత్తమై మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు మెలకువతో ఉండి ప్రార్థన చేయుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కాలంలో యోవేలు కాలం అనగా యోవేలు కాలంలో దేవుని ప్రజల మీదకి రాబోతున్న ఉగ్రత, వారు ఉపవాసం ఉన్నారు, దేవుడు దానిని తప్పించారు. ఈ కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత నిర్విచారంగా ఉన్న మనుషుల మీదకి, దేవుని ప్రజల మీదకి రాబోతున్న దేవుని యొక్క కోపం. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. వారు నిర్విచారంగా ఉన్నప్పుడు దేవుడు వారిని హెచ్చరిక చేస్తూ వచ్చారు. ఈ ఉపవాస ప్రార్థన వలన వాళ్ళు దేవుని వైపు తిరిగారు. ఎప్పుడు ఒక మనుష్యుడు లోకం మీద నుండి, పాపం వైపు నుండి, సాతాను వైపు నుండి దేవుని వైపుకైతే తిరుగుతాడు, అప్పుడు దేవుడు మళ్ళుకొని అని వ్రాయబడింది. మీ దేవుడని యెహోవా కరుణామాశ్రయం గలవారును, ఇదిగో శాంతమూర్తియు అత్యంత కృపగలవారును ఎండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన తట్టు తిరిగితే ఏం రాయబడిందంటే, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? ఉపవాస ప్రార్థనలో దేవుని వైపు తిరగడం కొరకు మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నారు. యేసుప్రభులు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఏలియా ప్రవక్త 40 దినములు భోజనపు బలము చేత, అనగా పరలోకం నుండి దేవుడు ప్రవక్త అయిన ఏలియాకి ఆహారం పంపించారు. ఆ ఆహార బలము చేత 40 పగలు 40 రాత్రులు దైవజనులు ఏలియా నడిచి హోరేబు పర్వతానికి వచ్చారు. మనం 40 రోజులు ఉండమని బైబిల్ చెప్పట్లేదు. వాక్యానుసారంగా 3 దినముల ఉపవాసం. 4వ అధ్యాయం ప్రవక్త అయిన యోవేల్ ద్వారా ఉపవాసం ఉండమని సెలవిచ్చారు దేవుడు. వాళ్ళు ఉపవాసం ఉన్నారు. బైబిల్ ప్రకారంగా కొన్ని ఉపవాస ప్రార్థనలు మనం చూడబోతున్నాం. ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న మీరు, ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మీరు, దేవుని యొక్క వాక్యంలో వాయబడితే నా సత్యం అది దేవుని యొక్క వాక్యం, అప్పుడు ఉపవాసం ఉండండి. తెరవండి. యోవేలు గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథానికి వెళ్ళి 4వ అధ్యాయం 16వ వచనం చదవబడుతుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నీవు పోయి సుషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. 3 దినములు ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. ఈ నెల 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రంలో దేవుని మహిమ కొరకు పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు విజయోత్సవాలుగా, సంపూర్ణ ఉపవాస పండుగలుగా, పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలుగా
మనల్ని మార్క్స్ వార్త 1:12 ప్రకారంగా యేసుని పరిశుద్ధాత్ముడు నడిపించారని వ్రాయబడింది. చూడండి, ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. మార్క్స్ వార్త 1:12-13 లేదా 12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయెను. లూకాసు వార్త 4 మొదటి 2 వచనాలు చదవబడతాయి. లూకాసు వార్త 4 మొదటి 2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణులై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా 40 రోజులు యేసు ప్రభువు వారు ఉన్నారు. 3 రోజులు ఎస్తేరు ఆమె పనికత్తెలు అంతఃపురంలో ఉపవాసముని ప్రార్థించారు. బయట సమాజ మందిరంలో మొర్దెకై ఆయనతో పాటు యూదులందరూ ప్రార్థించారు. దానివలన అనేకమైన మేలులు కలిగాయి. ఉపవాస ప్రార్థన వాక్యానుసారంగా మీ ముందు ప్రకటించబడుతుంది. ఉపవాసం ఉండండి, అనేకమైన ఆశీర్వాదాలు మీ ఎదుటికి వచ్చి పడతాయి. ఆశీర్వాదం వెనకాల వెళ్ళమాకండి. తెలియని వారు ఆశీర్వాదం ఎక్కడుందని పరిగెత్తుతారు. మన ప్రభు అయిన యేసే పాదాల దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. మన ప్రభుని వెతుకుతూ ఎవరు వస్తారో వారు ఆస్వాదించబడతారు. వాక్యం ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో వారు దీవించబడతారు. 2021 ప్రారంభించబడి ఇంచుమించు 9 రోజులు పూర్తయిపోయాయి. రేపు 13, 14, 15 తారీఖుల తర్వాత మీ మిగిలిన పనులన్నీ ప్రారంభించుకోండి. ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టండి. అవి గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఎంఎన్సి కంపెనీల్లో అయినా, మల్టీనేషనల్ కంపెనీస్లో అయినా వ్యాపారాలు ప్రారంభించుకోండి. ఇంటికి పునాదులు వేసుకోండి. ఇదిగో వివాహ కార్యాల కొరకు మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. ఒక కొత్త వాహనం లేదా వాహనాలు కొనాలనుకున్నవారు, ఏదైనా పనులు చేయాలనుకున్నవారు, కొత్తగా పరిచర్యలు ప్రారంభించాలనుకునేవారు ఆ ప్రకారంగా చేయండి. ఎందుకంటే ఉపవాస దినాలు దేవుని ఎదుట చేయబోతున్నాం. దేవుని సన్నిధిలో ఉపవాసం. వాక్యం ఏం చదివిస్తుందంటే, నినివే పట్టణం దేవుని దృష్టికి చాలా చెడ్డదైపోయింది. దేవునికి కోపం వచ్చి ప్రవక్త అయిన యోనాని ప్రభు లేపారు. నినివేకి పోయి చెప్పు, ఇదిగో ఈ 40 దినాలలో నినివే నాశనం కాబోతుందని. యోనా నినివేకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. తర్షీషు వైపే వెళ్ళాలని ఇష్టపడ్డాడు. ఆత్మలు ఎక్కడ నశించిపోతున్నాయో అటు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్షీషు దేవుని యొక్క చిత్త ప్రకారమైన ప్రయాణం కాదు. తర్షీషుకు వెళ్ళే ఓడలు బద్దలైపోయాయి అని బైబిల్ సెలవిస్తుంది. యోనాను ఉపద్రవం ద్వారా ఆయన చిత్తం నెరవేరుస్తూ, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏదైనా ఉపద్రవం అనుమతించబడిందా? నీ దిశను మార్చాలని దేవుడు తన చిత్తం నెరవేర్చడం కొరకు తాత్కాలికమైన శ్రమ శాశ్వతమైన దీవెనగా నీకు మార్చాలని చిన్న శ్రమను నీకు అనుమతించారేమో. చేప కడుపులో పడేశారు దేవుడు. యోనాను నినివేకి పంపించారు దేవుడు. చేపతో దేవుడు ఏం చెప్పారో వ్రాయబడలేదు, కానీ అది నినివేలోనే వచ్చి కక్కేసింది. ఆ చేపకు తెలుసా యోనా నినివేకి వెళ్తున్నాడని? చేపను నడిపించిన దేవుడు. అది చాలా పెద్ద చేప. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనది చాలా చిన్న జీవితం, కానీ చేపకి కేవలం రక్తము, ప్రాణము అనగా ప్రాణము, శరీరాలు మాత్రమే ఉంటాయి. శరీరం, మనకు ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయి. మనం చేప కంటే చాలా శ్రేష్ఠులం. మనం ఎందుకు దేవుని యొక్క ఆత్మ చేత ఆయన వాక్యానుసారంగా నడిపించబడకూడదండి? నినివేకి వచ్చి యోనా ప్రవక్త ఈ నినివే కొన్ని రోజులతో నాశనం కాబోతుందని ప్రకటించిన తర్వాత నినివే వాసులకు భయం కలిగింది. ఉపవాస ప్రార్థనలో వారు అందరూ కూడా ఉండాలని రాజుగారి ఆజ్ఞ బయలుదేరి సింహాసనం ఆయన దిగాడు. రాజవస్త్రాలను తీసేసాడు. పశువులకు కూడా గడ్డి వేయొద్దని ఆజ్ఞాపించాడు.
ప్రజలందరూ ఉపవాసం ఉండటం ప్రారంభించారు. ఉపవాసం ఉంటున్నప్పుడు ఈ పట్టణం ఎందుకు నాశనం కాబోతుందో వారు గ్రహించారు. ప్రియ దేవుని బిడ్డ, లోకానికి ఎందుకు నాశనం కాబోతుంది? దేవుడు ఈ లోకాన్ని శాశ్వతంగా స్థిరపరిచేయచ్చు కదా. కానీ ఈ లోకం అగ్ని కొరకు నిల్వ చేయబడింది, భద్రం చేయబడింది ఎందుకు రాయబడింది అనగా, లోకంలో ఉన్న దుర్మార్గులు వారి యొక్క క్రియలు విడిచిపెట్టట్లేదు. దుర్మార్గుల మధ్యలో నివాసం చేస్తున్న పరిశుద్ధులు, లేదా ఈ మాటలు వింటున్న మీరు, చెప్తున్న నేను, ఒకవేళ మన క్రియల్లో మార్పు రాకపోతే ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు చదవబడుతుంది యోనా గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ ఏం చేయాలి? దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టాలి. వారు దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టారు, ఉపవాసంతో దేవుని వేడుకున్నారు. వారికి చేయదాల్చుకోవాలి అనుకున్న కీడుని దేవుడు చేయక మానివేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రవక్త అయిన యోనా గ్రంథము చదవబడుతుంది. 3వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదవబడతాయి. 3వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాలు చదవబడతాయి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకునకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానెను. ఉపవాస ప్రార్థనలో మొదటి మెట్టు దేవుని యొక్క మనసుని గాయపరుస్తున్న మనుష్యులు దేవుని వైపు తిరగాలి. నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నినివే నాశనం యొక్క, నినివే పట్టణపు ఆ ప్రజల యొక్క నాశనము, ఆ దుర్గతి కొరకు యోనా ఎదురుగా కూర్చొని చూస్తున్నా కానీ, యోనా కనుల ఎదుట నినివే నాశనం అయిపోతుందేమో అని యోనా అనుకున్నా కానీ, దేవుడు మాత్రం వారి దుర్మార్గ క్రియలు వారు విడిచుట చూచినప్పుడు, వారు ఉపవాసం ఉండట చూచినప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఎందుకు 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ఈ నెలలో దేవుని ఎదుటికి మనం రాబోతున్నామంటే మనకు తెలియని దుర్మార్గపు క్రియలు మనలో ఉండొచ్చు. మన జీవితంలో ఎక్కడో దేవునికి ఆయాసం కలిగించే మార్గాలు ఉండొచ్చు. దావీదు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము. ఆ ప్రకారంగా సరిచేసుకుందాం. వాళ్ళు సరిచేయబడ్డారు. దేవుడు వారికి చేయదలుచుకున్న కీడుని చేయకుండా దేవుడు పశ్చాత్తాపడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడని బైబిల్ సెలవిస్తుంది. అయినా ఆయన పశ్చాత్తాపడ్డారు. అయ్యో నేను ఇంత దుర్మార్గంగా జీవిస్తున్నానే అని ఆ మనుషులు తెలుసుకున్నారు. వారిలో తెలియని పశ్చాత్తాపం పనిచేసింది. వారు దేవుని వైపు తిరిగారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ దినము దేవుని వైపు తిరుగుదాం. 3 రోజులు ఉపవాస పండుగల్లో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వైపు తిరుగుడి, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతారు. ఈ మొదటి మెట్టు దాటి పరిశుద్ధంగా దాటి మనం చూసినట్లయితే, దేవుని వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిలో జీవించుచున్న మనకు దేవుని యొక్క వాక్య సత్యం చాలా విషయాలు తెలియపరుస్తుంది. అందులో ఒకటి, ఈ లోకంలో ఉండగానే ప్రభువైన దేవుడు ఆయన బిడ్డలకు అధికారం ఇచ్చారు, అథారిటీ. దయ్యాల మీద అధికారం ఇచ్చారు, లోకం మీద అధికారం ఇచ్చారు, సాతాను మీద అధికారం ఇచ్చారు. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు.
ఈ అధికారాన్ని మనం వాడుకున్నప్పుడు సాతాను యొక్క సామ్రాజ్యం కుప్పకూలిపోతూ ఉంటుంది. ఎరికో కూల్చిన తర్వాతే వారు ఎర్ర సముద్రం వైపు దాటిన తర్వాత వెంటనే కానాను ఎదురవ్వలేదు, కానీ ఎరికో కూల్చిన తర్వాత యుద్ధాలు జరిగించిన మీదట యుద్ధాలు ఎదుర్కొన్న తర్వాత దేవుడు వారికి జయమిచ్చి తాను యుద్ధం చేసి వారిని వాగ్దాన భూమికి చేర్చారు. ఆ ప్రకారంగా కొన్ని అంధకార శక్తులు నీకు పలు విధాలైన ఆటంకాలు కలిగించినప్పుడు నీవు ఎందుకు ఈ దయ్యాలను మేము వెళ్ళగొట్టలేకపోతున్నావు అని శిష్యులు ప్రభుని అడిగినట్లుగా అడగాలి. శిష్యులకు అర్థం కాలేదు, ఈ దయ్యాలను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం ప్రభువా అని వారు అడిగినప్పుడు ప్రభు వారికి సమాధానం చెప్పారు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఇట్టివి వదిలిపోవుట ప్రార్థన వలననో ఉపవాసం వలనను తప్ప మరి దేని వలన సాధ్యం పడదని అన్నారు. చదువుదాం. మార్క్స్ వార్త 2వ భాగం 9వ అధ్యాయం 29వ వచనం. ఉపవాస ప్రార్థన వలన అనేకమైన అంధకార శక్తులు పారిపోతాయి. అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. కింద చదువుదాం ఫుట్ నోట్స్లో. ఉపవాసం వలనే అలానే వ్రాయబడింది. ప్రార్థన వలననే ఉపవాసం వలననే. ప్రార్థన చేస్తున్న నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రార్థించుచున్న నీవు ఉపవాసానికి అలవాటు పడ్డావా? ఈ నూతన సంవత్సరంలో అప్పుడప్పుడు ఈ ప్రకారంగా సమాజ కూటాల్లో జరిగే ఉపవాస ప్రార్థనలో నీవు పాలు పొందడాలని ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు యేసు ప్రభు ద్వారా అధికారం పొందుకున్న శిష్యులు, కానీ ఆ మూగ దయ్యాన్ని చెవిటి దయ్యాన్ని వారు వెళ్ళగొట్టలేకపోయారు. అంతకు పూర్వం దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి చాలా దయ్యాలను వెళ్ళగొట్టారు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం చదవబడుతుంది. 7వ వచనము 12వ వచనము. అదే మార్కు 9:29 నుండి వెనక్కి వెళదాం. 6వ అధ్యాయం 7వ వచనము 12వ వచనము. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి 12వ వచనము. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండి అనేక దయ్యములను వారు వెళ్ళగొట్టారు. దేవుడు వారికి అధికారం ఇచ్చారు. అయితే వాళ్ళు కొన్ని దయ్యాలని వెళ్ళగొట్టలేకపోయారు. ఎక్కడ? యేసయ్య రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభువుల వారితో పాటు వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, మిగిలిన 9 మందికి ఈ మూగ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం, ఈ చెవిటి దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేదు, ఈ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం. శిష్యులకు తెలియంది ఏమిటంటే ఆ దయ్యానికి మాటలు రావు, దానికి చెవులు వినబడవు. వీళ్ళు ఎంత గద్దించినా కానీ అది వినబడితేనేగా పారిపోవడానికి. అది చెవిటి దయ్యం, అది ఏమీ మాట్లాడలేని మూగ దయ్యం. యేసు ప్రభువు వారు కొండ మీద నుండి దిగి పిల్లవాని తండ్రి ప్రభుని బతిమలాడుకుంటే ఒక్కసారి ఆ పిల్లవాని వైపు చూసి ఆయనకు అర్థమైపోయింది ఆ బిడ్డకు పట్టిన దయ్యం మూర్ఛ రోగం కలిగించే దయ్యం, మూగ దయ్యం, చెవిటి దయ్యం అని అదే మాట సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలహీనతలతో మీరు కొట్టబడుతున్నారా? మిమ్మల్ని విడిచిపెట్టని కొన్ని చీకటి శక్తులు ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టట్లేదో అని మీరు సణుగుతున్నారా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడగండి, దేవుడు మీకు అధికారం ఇస్తారు. శిష్యులు అడిగారు, ఈ దయ్యములను మేము ఎందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము? అంతకుముందు వాళ్ళు వెళ్ళగొట్టారు. ప్రభు వెంటనే సమాధానం ఇచ్చారు, ఇదిగో ఇట్టివి ప్రార్థన వలననో ఉపవాసం వలన తప్ప మరి దేని వలన సాధ్యం కాదు అని వారికి తెలియపరిచారు. ఈ 3 రోజుల ఉపవాస పండుగల్లో ఆత్మీయాత్రలో మనల్ని ముందుకు సాగనీయకుండా చేస్తున్న అంధకార శక్తులను మనం వెళ్ళగొడతాం. ఒకడు వారిలో 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముదురన్న ప్రవచనం దేవుడు నెరవేర్చబోతున్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన వలన దుర్మార్గత అనేది విడిచిపెట్టబడుతుంది. దేవుని యొక్క కోపం దిగిరాకుండా తప్పించబడుతుంది. ఉపవాస ప్రార్థన వలన దయ్యాలు పారిపోతాయి. బైబిల్ చూస్తే ఉపవాస ప్రార్థన వలన యుద్ధాలు దేవుడే జరిగిస్తారు. భయపడొద్దు.
ఈ యుద్ధం మీరు కాదు, యెహోవాయే జరిగించబోతున్నారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. రాజ్యం మీదకి ఒకవైపు నుండి రాలేదు, నలువైపు నుండి శత్రువులు వచ్చారు. మన రాజ్యం చిన్నది, మన చుట్టూరు ఉన్న అంధకార శక్తుల యొక్క దాడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న మంద అంటే అర్థం ఏమిటి? చిన్న రాజ్యం అన్నది. కానీ పరలోక రాజ్యము ఇదిగో బలముగా దిగొచ్చుట మీరు చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణం రుచి చూడరని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం బలమైన రాజ్యంగా మనలోనికి వచ్చింది. అందుకని యుద్ధాలు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో యుద్ధాలు ఉన్నాయా? మా సేవలో యుద్ధాలు ఉన్నాయా? ప్రపంచంలో ఉన్న దైవ సేవకుల యొక్క సేవల్లో యుద్ధాలు ఉన్నాయా? అవతల వ్యక్తిని ప్రేరేపించేది సాతాను. 4 వైపుల నుంచి వచ్చేసారు శత్రువులు. ఏం చేయాలో అర్థం కాక యెహోషాపాతు దేవుని ఎదుట నిలబడి ఉపవాస దినాన్ని ప్రకటించి యూదా వారందరినీ సమకూరిస్తే అందరూ దేవుని ఎదుటికి వచ్చి నిలబడ్డారండి. దేవుడు ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎహెజ్యేల్ అనే ఒక వ్యక్తిని అభిషేకించారు. అతనితో మాట్లాడారు. అతని ద్వారా ఇదిగో యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నారని. వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న సైన్యాన్ని ముందుంచారు. ప్రభువుని స్తుతించుడి, యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తుతించారు. ఆ తర్వాత యుద్ధానికి వెళితే ఒక ఆయుధం కూడా వాడకుండా మాటుగాండ్రుని పెట్టారు దేవుడు. ఆ యుద్ధంలో శత్రువులు ఓడిపోయారు. కొలసొమ్ము సమకూర్చుకోవడం కొరకు 3 దినాలు పట్టింది. జయోత్సవంతో వారు తిరిగి వచ్చారు. కానీ ఆ లోయకు వారు బెరాకా లోయ లేదా దీవెనకరమైన లోయ అని పేరు పెట్టారు. బెరాకానగా ఆశీర్వాదము, బెరాకానగా స్తుతి. చదువుదాం దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదవబడుతుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిండిపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత చదువుకొని 13, 14, 15 వచనాలు, 21, 22, 26, 27. 13, 14, 15 వచనాలు, 20, 21, 26, 27. వారు విస్తారమైన కొలసొమ్ముతో తిరిగి వచ్చారు. బెరాకా లోయ అని పేరు పెట్టారు. బెరాకా అనగా స్తుతి, బెరాకా అనగా ఆశీర్వాదం. మీ జీవితంలో ఎన్ని యుద్ధాలు, ఉద్యోగంలో కొందరికి యుద్ధాలు ఉంటాయి, వ్యాపారాలు కొంతమందికి యుద్ధాలు ఉంటాయి, సరిహద్దుల్లో కొందరికి యుద్ధాలు ఉంటాయి, ఇరుగు వారితో పొరుగు వారితో కొన్ని యుద్ధాలు ఉంటాయి. ఈ యుద్ధం మీరే దేవుని యొక్క వాక్యంలో చూశారు కదా. ఇంకా చదువుకోండి 20వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథంలో. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నారు. మీ పక్షమున యెహోవా యుద్ధం చేయను, నీతో యుద్ధం చేయవాతో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదనని ప్రభు సెలవిచ్చారు. యుద్ధం యెహోవాదే అని దావీదు అన్నారు. గొలియాతు కుప్పకూలిపోయాడు. స్తోత్రం చెప్పని గట్టిగా. ఇలాగున ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో రాజుగారు వెళ్ళారు. ఏమన్నారంటే, అయా శత్రువుతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలు. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం వచ్చింది, ఇదిగో యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించబోతున్నారు. ఉపవాస ప్రార్థనలో పాలు పొందుదాం. 13వ తారీఖు 14, 15 ఈ నెలలో జరగబోతుంది. యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రంలో దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. ఇలాగున మనం చదువుకుంటూ మన ప్రాణాలని కాపాడుకోవాలి. మన ప్రాణాలని కాపాడుకోవాలి. 3 రోజులు ఎస్తేరు కాలంలో ఉపవాస ప్రార్థన జరిగింది. ఎందుకు ఉపవాసం చేయాలి అనేది ఎస్తేరుకి అర్థం కాలేదు. ఎందుకంటే ఎస్తేరు ఏ రోజుల్లో ఉందంటే, ఆ దినాలలో 30 రోజుల వరకు రాణి అయి నుండి కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే వెంటనే వారికి మరణదండన విధించబడుతుంది. కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని మొర్దెకై అనబడిన ఆమె పినతండ్రి, ఎస్తేరు యొక్క పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే హామాను అనబడిన యూదులకు శత్రువు, మన శత్రువు సాతాను, మన శత్రువు
మరణం. దేవుని యొక్క ప్రజలు విస్తరిస్తున్నారు కనుక, వాళ్ళ అలవాట్లు మా అలవాట్లు ఒకలా లేవు కనుక, వాళ్ళకి విరోధంగా ఒక మరణశాస్త్రం రాసేయండి అని రాజుగారిని చెడు సమాచారం అందించి రాజుగారితో మరణశాస్త్రం రాయించి తాకిదులు పంపబోతున్నాడు. ఒకే నెల, ఒకే సంవత్సరం, అదే నెల, అదే దినమున రాజుగారి సంస్థానాలన్నిటిలో ఉన్న యూదులైన వారందరూ హతమార్చబడాలని రాజశాసనం బయలుదేరింది. ఆ మాట సూషను కోటలో తెలిస్తే సూషన్లో ఉన్న యూదులు కలవరపడ్డారు. హల్లెలూయా. ఏం చేయాలో తెలియని మొర్దెకై గోనె పట్ట కట్టుకొని రాజగుమ్మంలో అలాగున దుఃఖంతో కూర్చుంటే రాజుగారి అంతఃపురంలో ఉన్న రాణి వద్దకు సమాచారం వెళ్ళింది. మొర్దెకై ఇలాగున గుమ్మంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మొర్దెకై యొక్క పద్ధతిని మార్చే ప్రయత్నం చేసింది కానీ ఎస్తేర్ యొక్క పద్ధతిలోనికి మొర్దెకై రాలేదు, ఉపవాసం మానలేదు. కానీ ఉపవాస ప్రార్థనలోనికి అంతఃపురంలో ఉన్న రాణిని బయట ఉన్న మొర్దెకై పంపించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బయట ఉన్న మొర్దెకై అంటే అంతఃపురంలోకి వెళ్ళలేని మొర్దెకై రాణితో ఉపవాస ప్రార్థన చేయించాడండి. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే, ఇదిగో నీవు అంతఃపురంలో ఉన్నావని నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మాకు సహాయం చేయకపోయినా మాకు విడుదలయ్యే సహాయమును వేరొక దిక్కు నుండి అనగా దేవుని సింహాసనం నుండి వచ్చినట్టుగా చెప్పాడు. నీవును నీ ఇంటి వారిని నశించిపోతారు, జాగ్రత్త అనగానే ఆమె 3 రోజులు ఉపవాసానికి తీర్మానం చేసుకుని ఉపవాస ప్రార్థన చేసింది. మొర్దెకై వెళ్ళి సమాజ కూటంలో ఉపవాస ప్రార్థన చేశారు. దేవుని యొద్ద నుండి శుభవార్త వచ్చింది. హామాను ఉరికొయ్య తయారు చేస్తే, క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మొర్దెకై కోసం హామానునే ఉరికొయ్య మీద దేవుడు వేలాడదీంచారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఒకే దినం, ఒకే నెల, ఒకే సంవత్సరం. ఇదిగో ఈ దినంలో, ఈ సమయంలో సంస్థానాలన్నిటిలో ఉన్న యూదుల్ని చంపేమని హామాను రాజుగారి చేత శాసనం రాయిస్తే దేవుని యొక్క సన్నిధిలో మరొక శాసనం రాయబడింది. అంచెగాండ్రు ఇదిగో మరి ఆ బీజాస్వాల మీద అంటే గుర్రాల మీద వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని సంస్థానాలన్నిటిలో, రాజుగారి సంస్థానాలన్నింటిలో ప్రకటించి చేశారు. ఆ తర్వాత వారికి రావాల్సిన మరణం తప్పించబడింది. ప్రియ దేవుని బిడ్డ, మనకు రావాల్సిన మరణం, ఉపద్రవం తప్పించబడాలంటే దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 4:16 రాణి అయిన ఎస్తేరు గ్రంథం 4:16. నీవు పోయి సుషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. మరణశాసనం కొట్టివేయబడింది. యూదుల ప్రాణాలు కాపాడబడ్డాయి. 2020లో కరోనా వచ్చినా మనం ప్రారంభంలోనే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనతో సంవత్సరాన్ని ప్రారంభించాం. ప్రపంచానికి లాక్డౌన్ అయింది కానీ మనకు రావాల్సిన దీవెనలకి లాక్డౌన్ జరగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అవసరాన్ని బట్టి మనం బయటికి వెళ్ళాల్సి వచ్చింది ప్రభుత్వ అనుమతితో. కానీ కరోనా మన దరికి రాకుండా దేవుని యొక్క సన్నిధి మనకు అడ్డుగా నిలబడింది. దేవుని సన్నిధికి రండి, దేవుని ఎదుట నిలవబడండి. దేవుడు మీ పక్షంగా నిలబడతారు. మన ప్రాణాలని, మన ఇంటి వారి ప్రాణాలని, దేవుడు మీ అందరి ప్రాణాలని కాపాడుతారు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలన దేవుని యొక్క వాక్యంలో ఆఖరిగా రాయబడింది, పెళ్లి కుమార్తె సంఘం పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడం కొరకు యోవేలు గ్రంథం చదవబడుతుంది. 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా బయలుదేరి గదిలో నుండి వెళ్ళాలి. ఇప్పుడు సంఘం గదిలో ఉంది. సంఘం ఇప్పుడు ప్రస్తుతం గదిలో ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవబడుతుంది. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. పెండ్లి కుమారుడు అనగా యేసు ప్రభువు వారు మధ్యాకాశానికి రావాలి. పెండ్లి కుమార్తె అనగా సంఘం. ఆమె గది అనబడిన రహస్య రాకడ కొరకు సిద్ధపడే మనస్సు కలిగి ఉండాలి.
ఆమె బయలుదేరే కాలం ఇది. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులు ఆయన రాకడ కొరకు బయలుదేరబోతున్న వారిలో నీ ఉండాలి కదా. ప్రభు నిన్ను దర్శిస్తున్నారు వాక్యం ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. లేని ఎడల ఉపద్రవ కాలం రాబోతుంది. యోవేలు గ్రంథంలో చెప్పబడిన ఉపద్రవాలు, భయంకరమైన వాహనాలు రాబోతున్నాయి. అది ప్రవచనం. ఆ దినమున తప్పించేవాడు ఒక్కడు కూడా లేడని రాయబడింది. అందుకని జరగబోతున్న వాటిని తప్పించుకున్నటకై, మనిషి కుమారుని ఎదుట నిలబడుటకై, రాకడలు ఎత్తబడుటకై మీరు దేవుని యొక్క సన్నిధిలో చేయాల్సిన ఉపవాస ప్రార్థన చేసే కాలం ఇదే. యోవేలు కాలంలో ప్రకటన బయలుదేరింది. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. వారికి రావాల్సిన కీడు పోగా 21 ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జనులు ఇక సిగ్గుపడరని దేవుడు ప్రకటించారు. ఇక ఎన్నడూ నా జనులు సిగ్గుపడరని వాగ్దానం వచ్చింది. ఆ ప్రకారంగా దేవుడు ఉపవాసం ఉండటం వలన యోనా కాలంలో 120,000 మందిని కాపాడారు. ఎంతమందిని దేవుడు కాపాడాలని ఇష్టపడుతున్నారు. ఇంకా దుర్మార్గులుగా జీవిస్తున్నారా? వదిలిపెట్టేయండి మీ జీవితాన్ని. మార్చి మనసు చీకటి శక్తుల నుండి విడుదల పొందే అధికారం, విడుదల చేసే అధికారం దేవుడు అనుగ్రహించారు. నలుదిక్కులు వచ్చిన యుద్ధాలలో జయం దేవుడు ఇచ్చారు. దేవుడే యుద్ధం ఎదుర్కొన్నారు. యుద్ధ భూమిలో ప్రభు ఉన్నారు. ఇదిగో వారి ప్రాణాలని దేవుడు కాపాడారు. రాకడలో పెళ్లి కుమార్తెగా మార్చి పెళ్లి కుమారుని యేసుక్రీస్తు ఎదుట పరిశుద్ధాత్మను సిద్ధపరచాలని ఉపవాస ప్రార్థన గురించి ప్రకటించారు. సరైన ప్రకారంగా సిద్ధపడండి. మనసు స్థిరపరచుకుని యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళారని రాయబడింది. దేవుడు మన వినికిడిలో తన మాటలను దీవించి మన మనసులను స్థిరపరిచి ఉపవాసం ఉన్నటకు, ఆయన రాకలు ఎత్తబడటకు తన కృప, తగినంత కృప యేసుక్రీస్తు పేరిట దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మహాగణుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు తండ్రి. అయినా తండ్రి ప్రభు రాజువే, మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించబడుకుని తండ్రి మీకు స్తోత్రాలాజా. ఆయా 13, 14, 15 తేదీలు నా తండ్రి ప్రభు రాజువే, ఆయా 3 రోజులు విజయోత్సవాలకి నా తండ్రి, ఆయా ప్రతి ఒక్కరు చుట్టకు నా తండ్రి మీరు కృపాద్వారాలు తెరిచిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలాజా. ఎస్తేరు కాలంలో 3 దినాలు ఉంది తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి ప్రభు యోనా దినములో నా తండ్రి ప్రభు రాజువే నిన్నివే ప్రజలు ఆయా 3 దినాలు ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు 40 ఆయా దినములు నా తండ్రి ప్రభు ప్రభువారు ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలాజా. మోషే 40 రాత్రుల్లో పగలు నా తండ్రి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయా మేము కూడా నా తండ్రి ప్రభు 3 దినాలు నా తండ్రి ఉపవాస ఆయా నా తండ్రి 2021 సంవత్సరంలో నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు ఆయా 13, 14, 15 తేదీలో నా తండ్రి 3 దినాలు ఉపవాసం ఉంటున్నాం తండ్రి మీకు స్తోత్రాలాజా. మమ్మల్ని అందరినీ మేలుతో నింపమని అడుగుకొని నా తండ్రి మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు అయా మమ్మల్ని అందరినీ నా తండ్రి ఆయా ఆశీర్వదించి దీవించబడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమల రాకడకు, రహస్య రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. హల్లెలూయా.